ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఉదయకాలం దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం. దేవుడు మనల్ని ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు, మన కొరకు తన యొక్క ఉన్నతమైన కృపను అనుగ్రహించాలనుకుంటున్న దేవుడు. ఈ ఉదయకాలం పునరుద్ధాన దినముల్లో ఆయనను ఆరాధించుకున్నట్టుకు, ఆయనను స్తుతించుకున్నట్టుకు మనకి మంచి అవకాశాన్ని దేవుడు ఉదయకాలం అనుగ్రహించడాన్ని నమ్ముచున్నాం. దేవతి దేవుని సన్నిధిలో కూర్చుంటున్న మనం ఆయనను ఆరాధించుకుంటూ ఇప్పుడు వరకు ఆయన కృప మనకి తోడుగా ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మంచిది. నేటి దిన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన దైవ గ్రంథం యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనం మొదటి భాగం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనం మొదటి భాగం. చాలు, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఉదయకాలం నాయన నీ సన్నిధిలో మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చి నేను ఆరాధించుకున్నట్టుకు కుటుంబముగా మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, పరిశుద్ధుడా నాయన, ఇప్పుడు వరకు నీ కృపతో నాయన నేను స్తుతించుకున్నట్టుకు మాతో ఉన్న దేవా నీకు వందనాలు. వాక్యమును ధ్యానించుకున్నట్టుకు సిద్ధపడి ఉండగా ప్రభువా నన్ను మరుగుపరచండి, మాతో మాట్లాడమని బ్రతిమలాడుకుంటున్నాం. ఈ ఆవరణ చుట్టూ దూతల కాపుదల దయచేయండి, ఆత్మ అభిషేకమును కుమ్మరించండి, మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఎత్తబడి విత్తనాలు మా హృదయంలో ఫలభరితమైనట్లుగా కృప చూపించండి, వినుటకు వినుబుద్ధిని గ్రహించండి. దాని యొక్క ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకొని బలపరచమని బ్రతిమలాడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడండి? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మనము విశ్వాస యాత్ర జీవితంలో మన యొక్క విశ్వాసము ఎంత మాత్రము దేవుని సన్నిధిలో కొలమానితగా ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. కొలమానితగా ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనకు అప్పగింపబడిన పని విషయంలో కూడా, మనం చేయుచున్న పనుల విషయంలో కూడా మనము బేరీజ్ వేసుకుంటూ మనం చేయించాలంట. నిజమే, మనం ఒక చోట పని చేస్తున్నామంటే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు పనిచేసిన తర్వాత మాత్రమే ఏం చేస్తాడు, వాళ్ళు జీతం ఇస్తారు. అంటే అది ఆ యొక్క నెలకు సంబంధించిన కొలమానిక, అంతే కదా. అట్లాగే ఈ యొక్క దేవుని యొక్క విశ్వాసంలో మనం నడుస్తున్నప్పుడు మనం ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాం, ఈ లోకంలోనికి ఎందుకు పంపబడ్డాం, ఈ లోకంలో మనకు అప్పగింపబడిన పనులేంటి, దేవుడు మన ద్వారా ఏం చేయాలనుకున్నాడు అనే విషయాలని మనము గ్రహింపులోనికి రావాలా. ఏం చేయాలా? మనము గ్రహింపులోనికి రావాలా. మనం ఏం చేస్తున్నాం? మన సొంత ఆలోచనల చేత మనం ఏం చేస్తున్నాం మరులు తిప్పబడుతున్నాం. ఏం చేస్తున్నాం? అటు ఇటు తిప్పబడుతున్నాం. యేసయ్య వారు కూడా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 14వ వచనంలో అంటాడు చూడండి. యేసు ప్రభు వారు కూడా ఏమంటున్నాడు? నేను ఎక్కడి నుండి వచ్చితనో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును కనుక నన్ను గూర్చి చెప్పుకొనును, నా సాక్ష్యము సత్యమే. ఏమంటున్నాడు? నేను ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు, నన్ను గురించి నేను చెప్పిన సాక్ష్యం సత్యమే అంటున్నాడు. మరి ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటున్న మనం, దేవుని వెంబడిస్తున్న మనం, దేవునికి యోగ్యముగా ఉంటున్న మనం, మన సాక్ష్యం ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి. మన సాక్ష్యం ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అదే ఆయన అంటాడు చూడండి. మళ్ళీ ఇక్కడ 29వ వచనంలో కూడా చూడండి, 8:29లో కూడా నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా. అది ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఏమంటున్నాడు? నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఆయన నన్ను పంపాడు, నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాదు అంటున్నాడు. ఒంటరిని కాదు. ఈ లోకంలో మరి మనిషి వచ్చిన పనేంటి, చేయవలసిన కార్యాలేంటి, అప్పగింపబడిన విషయాలేంటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఈ లోకంలో నీకు ఎందుకు వచ్చాడు, ఎందుకు చేస్తున్నాడు? ఆయన అంటున్నాడు దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడంతే. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభువారు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించారండి?
ఎన్ని సంవత్సరాలు? పరిచర్య సేవా జీవితం ఎన్ని సంవత్సరాలు? 3.5. అంతకుముందు 30 సంవత్సరాలు ఎలాగున్నాడు? కుటుంబానికి యోగ్యుడిగా, కుటుంబము ఎలాగ చెబితే అలాగ నడిచిన వాడిగా ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అతని గురించి ఎక్కడ అలాగ పనులు చేశాడు, ఇలాగ పనులు చేశాడని ఎక్కడా లేదు. అతను ఈ లోకంలో అలాంటి కార్యాలు చేశాడు, ఇలాంటి కార్యాలు చేశాడని లేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఒక మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను. అది ఆయన క్యారెక్టర్. 30 సంవత్సరాల క్యారెక్టర్ ఏంటి? ఆయన క్యారెక్టర్ 30 సంవత్సరాల క్యారెక్టర్ ఏంటంటే మన వలనే శోధించబడ్డాడు, శ్రమలు అనుభవించాడు, కానీ పాపము లేనివాడిగా ఉన్నాడు. మరి మనం ఎలాగున్నాం? మనకు అప్పగింపబడిన పనులేంటి? బాప్తీసాలు తీసుకున్నాం. బాప్తీసాలు తీసుకున్న తర్వాత మనకు అప్పగింపబడిన పని ఏంటో తెలుసా? అనేకులను దేవుని వైపుకి తిరపటం మన పని. ఏంటంట? మార్కు సువార్తలు ఉంటుంది చూడండి అన్నమాట. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచ్చిన చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. మార్కు సువార్త 16 చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు ఎవరి వలన అంటండి? ఎవరి వలన మాట్లాడాలి మీరు? ఎవరి వలన? ఎవరు నమ్మారు? ఏమి నమ్మారు? ఎవరు నమ్మారు? ఏమి నమ్మారు? చెప్పండి. దేవునిని నమ్మారు. నమ్మి దేవుని దగ్గరికి వచ్చి ఏం చేశారు? బాప్తీసం పొందారు. నమ్మిన వారి వలన, చదువునా, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అది ఏం చేయాలంటే వీళ్ళు చేయాల్సిన పనులు ఇవి. ఇంకా నేను బాప్తీసం పొందాను, ఇంకా సంఘంలోనే నేను కూర్చుంటాను, ఇంకా సంఘ పరిచర్లో నేను ఏకీభవిస్తాను, నేను వెళ్తాను, ప్రార్థన చేసుకొని వస్తాను. అది కాదు మనకు అప్పగింపబడినది. మనకు అప్పగింపబడిన ఏంటి? దేవుని సువార్తను వెల్లడించటం, అనేకులను దేవుని వైపుకు తిప్పటం అని మనకు అప్పగించిన పని. అందుకే దానియేలు గ్రంథంలో అంటాడు చూడండి, 12వ అధ్యాయంలో మాట్లాడుతుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఎందరూ అనేకులు నా వైపుకు తిప్పుతారు. 12వ అధ్యాయము 3వ వచనం చూడు. ఏం చేస్తారట? ఆకాశములోని జ్యోతులను పోలి ప్రకాశించెదరు. వారు అనేకులను నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు. ఎవరు? వారు కాదు, ఎవరు అనేకులను త్రిప్పుదురు. ఏం చేయాలంట? మన పని ఇది. ఏం చేయాలా? మన పని ఏంటి? చెప్పండి, నోరు ఇప్పండి. ఏంటంట మన పని? మాట్లాడండి అమ్మా, చదివారు కదా. దేవుని విషయములలో ఎవరు అనేకులను త్రిప్పుతురో అది తిప్పటం మన పని. అంతే తప్ప ఈ సంఘం కాకపోతే ఆ సంఘం, ఆ సంఘం కాకపోతే ఆ సంఘం, వాళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వాళ్ళు, ఇది కాదు మనకు అప్పగింపబడిన పని. మోషే పుట్టుక దేని గురించి తెలుసా? ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుంచి నడిపించుటకు మోషే పుట్టుక. మోషే ప్రణాళిక ఏంటో తెలుసా? ఆయన పుట్టినప్పుడు ఆ యొక్క రాజ్యంలో ఆజ్ఞ ఏంటో తెలుసా? చిన్నపిల్లలు వాళ్ళందరినీ చంపేయాలా. ఏంటంట? మోషే పుట్టినప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? చిన్నపిల్లలు వాళ్ళందరినీ చంపేయాలా. అలాంటి ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది? యేసు ప్రభు ఆ టైంలో కూడా వచ్చింది. కానీ దేవుని యొక్క భద్రతతో ఆ బిడ్డ ఎక్కడ ఎదిగాడు? రాజమందసంలో ఎదిగాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన పని ఏంటి? నక్షత్రం ఏం చేసిందట?
ఆ జ్ఞానులకు దారి చూపించిందట. ఎక్కడికి? దేవుని దగ్గరికి నడిపించడానికి. ఏం చేసింది నక్షత్రం? నక్షత్రం ఏం చేసింది? జ్ఞానులకు, ఎవరికి? జ్ఞానులకు దారి చూపించిందట. మనం ఇంకా ఎలాగున్నాం? బలహీనులంగానే ఉన్నాం. లోబడిన వాళ్ళ మనసు ఇంకా 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 నడుచుకుంటూ వెళ్ళాలి. ఏమైద్దిలే. గమనించండి, మనకు ఆయుష్ అంతా మనకు తెలియదు. ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. మనకు మెయిన్ అప్పగింపబడిన పని ఏంటంటే ఆయన పరిచర్య. ఈ లోకంలో ఎవరు అంటే మనం యాత్రికులు. ఈ లోకంలో ఎవరు? మనం యాత్రికులు. చనిపోయిన తర్వాత ఇవేమైపోతాయో, ఇవి ఎవరి వశం అవుతుందో, ఇదంతా ఎవరు తీసుకుంటారో ఎవరికి తెలీదు. తెలుసా? తెలీదు. ఇది ఎవరు తీసుకుంటారో కూడా తెలియదు. మనం చనిపోయిన తర్వాత ఇది ఎవరిదైతే తెలియదు. మనం ఏమవుతామో మనకు తెలియదు. చనిపోయిన తర్వాత మనల్ని పుడుస్తారు, కాలుస్తారు, పడేస్తారు, అట్లా వదిలేస్తారో కూడా మనకు తెలియదు. తెలుసా? కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి నడిచినప్పుడు దేవుని కృప తోడుగా ఉంటుంది. అందుకే దేవుని సంబంధి అయిన వాడు ఏం మాటలు వింటాడట? దేవుని మాటలు వింటాడు. ఇంకా మనలో ఏముంది? సాతాను స్వభావం ఉండటం వల్ల ఇంకా పెచ్చిరెళ్ళిపోతున్నాం. ఏం చేస్తున్నాం? లోబడనల్లని మనసు అంట. ఆయన అంటున్నాడు, లోబడనల్లని మనుషులకు వస్తుంది దీనివల్ల నా చేతులు చాపుతున్నాను అంటున్నాడు. ఇంకెప్పుడు వింటావు? ఇంకెప్పుడు దేవుని పని చేస్తావు? ఇంకెప్పుడు దేవునికి వారసులుగా నువ్వు నిలబడతావు? ఇంకెప్పుడు దేవుని సువార్తను వెల్లడిపరుస్తావు? దేవుని రాజ్య సువార్త కొరకు నీ భారం ఎంచుకొని అనేకులు ఆయన వైపుకి తిప్పుతావు. వాళ్ళు ఏం చేశారు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని చిత్తములో నడిచారు కాబట్టి దేవుడు వాళ్ళని నిలబెట్టుకొని అక్కడ రాజు ఏమంటున్నాడు తెలుసా? నెబుకద్నెజర్ రాజు ఏమంటున్నాడు తెలుసా? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుడే మన దేవుడు అంటున్నాడు. దానియేలు దేవుడే మన దేవుడు అంటున్నాడు. కారణం ఏంటి? వాళ్ళు వెల్లడిపరిచారు. వాళ్ళు ప్రవర్తన విధానం వెల్లడిపరిచారు. వాళ్ళ యొక్క నడవడికతో వారు రాజులను సైతం తిప్పబడ్డారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనం ఇంకా ఎలాగున్నాం? బలహీనతలతో ఇంకా ఎంతకాలం ఈ లోకం ఉంటాం మనకు తెలియదు. ఎంతకాలం ఈ లోకంలో ఉంటాం మనకు తెలియదు. అది జ్ఞాపకం చేసుకుని మొట్టమొదటిగా ఈ లోకంలో మన ఆయుష్ ఏ పాటిదో మనకు తెలియదు. ఆయన రమ్మంటే వెళ్ళిపోవాల్సిందే, ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఏబు గ్రంథం 34వ అధ్యాయం 24 వచ్చిన అనుకుంటా చూడండి. వారు నిమిషంలోనే వెళ్ళిపోతారంట. ఎలాగంట? 34వ అధ్యాయం అనుకుంటా చూడన్నా. 34:20 వచ్చిన. ఎప్పుడంట? వారు నిమిషంలో చనిపోతారు. మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునంది నాశనమగుదురు. ఏం చేస్తారంట? బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. నువ్వు ఏ పక్షంగా ఉన్నావు? నువ్వు ఏ కేటగిరీలో నువ్వు ఉన్నావు? నీ విశ్వాస యాత్ర ఏ విధంగా ఉంది? ఏడుస్తున్నాడంట. అయ్యా నాతో నీవు ఉండయ్యా. ఆయన ఏడుస్తున్నాడంట. ఆయన కార్యములతో జనములను తిప్పుటకును నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీకు అప్పగింపబడిన పనిదే, నువ్వు చేయవలసిన కార్యాలు ఇదే. ఇంకా ఎంతకాలం? ఇక్కడ కాదు అక్కడ కాదు ఎక్కడ తిరుగుతాను? పిల్లలు కలిగిన తర్వాత 10 ఇళ్ళు తిరిగిద్దట. ఒక ఇంట్లో నివాసం చేయదంట. ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే తయారయ్యారు. ఏం చేశారు? అలాగే తయారయ్యారు. ఈ సంఘం కాకపోతే ఆ సంఘం, ఆ సంఘం కాకపోతే ఆ సంఘం. ప్రేమనట్టు నిన్ను ఏర్పాటు చేసుకున్న విషయం ఏంటి? అందుకే అంటున్నాడు, అబుక్కకి అంటున్నాడు, అయ్యా సంవత్సరములు జరుగుతున్నాయి. అయ్యా ఏమంటున్నాడు? సంవత్సరములు జరిగిపోతున్నాయి, దినములు గడిచిపోతున్నాయి, నీ కార్యములు నాకు తెలియజేయ్యా అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? నీ కార్యములు నాకు తెలియజేయ్యా అని అడుగుతున్నాడు. ఎవరైనా అడుగుతున్నారా దేవుణ్ణి బ్రతిలాడుతున్నారా? దేవుని గోజాడుతున్నారా? మన విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది? మన పరిమాణం ఏ విధంగా ఉంది? ఆయన మనకు అనుకూలంగా ఉన్నాడా? మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడా? మనతో ఉన్నాడా అనే విషయాన్ని మనం మోషే అంటాడు, నువ్వు రాకపోతే నేను ఎలానయ్యా అంటాడు. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తుల నుంచి తీసుకొచ్చిన తర్వాత వాడు సనుగులు గొనుగులు ఎక్కువైపోయి ఒకనొక దశలో దేవుడు మోషేతో అంటున్నాడు, ఇక నేను మీతో రాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఏమన్నాడు? నేను మీతో రాను, మీరు వెళ్ళండి అన్నాడు. అయినా వాళ్ళకి జ్ఞానం రాదు. కానీ మోషే అయితే కాళ్ళు పట్టుకుని బ్రతిలాడుతున్నాడు, నువ్వు వస్తేనేనయ్యా మేము వెళ్తాం. ఏంటట? నువ్వు వస్తేనే మేము వెళ్తాం. మరి ఈరోజు ఎంతమంది అడుగుతున్నారు? దేవుణ్ణి అడగగలుగుతున్నావా? దేవుణ్ణి బ్రతిమలాడుకోగలుగుతున్నావా?
మనకు అప్పగింపబడిన పని ఏంటి, మనం నిర్వర్తించవలసిన పని ఏంటి? కుటుంబముగా కూర్చొని ప్రార్థన చేస్తే లోపమా? కూడుకుంటే లోపమా? అన్యాయమా? జ్ఞాపకం రావట్లేదా? దేవుని ఆరాధించుకోవటానికి ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అంటున్నాడుగా. అది ఇల్లు అయితేంది, చర్చి అయితేంది, సమాధులు అయితేంది, తోట అయితేంది, రోడ్డు అయితేంది, ఎక్కడ 2-3 నా నామంలో కూర్చుంటే అక్కడ నేను ఉంటాను అంటున్నాడుగా. మనల్ని ఏమైనా త్రోసి వేస్తున్నాడా? మీరు ఇటు చేస్తున్నారు, మీరు అటు చేస్తున్నారని అంటున్నాడా? దేవుడు ప్రతిదినం మాట్లాడుతున్నాడే, ప్రతిదినం హెచ్చరిక చేస్తూ ఉన్నాడే, ప్రతిదినం బలపరుస్తూ ఉన్నాడే. మనకు అప్పగింపబడిన పనులేంటో మనం జ్ఞాపకం చేసుకోవాలిగా. మరణకరమైనది ఏందట? మరణకరమైనది పట్టుకున్నది మనకు హాని చేయదు అంటున్నాడే. మనం ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపడతారు అంటున్నాడే, దెయ్యాలు గజగజ వణుకుతాయి అంటున్నాడే. మనకు అప్పగింపబడిన పనులు ఇవి కదా. సమరీ స్త్రీ ఏం చేసింది? తాను తెలుసుకున్న మాటలను బట్టి గ్రామంలోనికి వెళ్ళి అనేకులను ఎక్కడికి నడిపించింది? దేవుని సన్నిధికి నడిపించిందిగా. ఆ మాత్రం పని కూడా మనం చేయలేమా? ఆ మాత్రం విశ్వాసం కూడా మనకు లేదా? దేవుడు మనతో ఉండట్లేదా? మనతో నడవట్లేదా? మనల్ని నడిపించట్లేదా? ఎందుకు బలహీనంగా ఉంటున్నాం? ఇంకెంతకాలం అటు ఇటు తిరుగుతాం? అక్కడ వెళ్ళే దారిలో చచ్చిపోతే రేపు తీర్పు దినంలో నిలిచినప్పుడు నీకు ఇన్ని రోజులు ఇంత ఆయుష్ ఇచ్చానే, నీ ప్రవర్తన ఏంటి, నీ పరిస్థితులు ఏంటి అనేది ఆ రోజు నిలబడినప్పుడు నువ్వు ఏం చెప్పుకోగలవు? అక్కడ నిలిచినప్పుడు తీర్పు దినమున మనకి అక్కడ అవకాశమే లేదు. అక్కడ స్క్రీన్ మీద వెళ్తుందంతా అవునయ్యా 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 నేను ఆ పాపం చేశానయ్యా అంటమే తప్ప నాకు నీ విడుదల దయచేయా, నాకు నెమ్మది అని అంటానికి లేదు. ఇక్కడ మాత్రమే అవకాశం ఉంది మనకి. ఇక్కడ మాత్రమే, ఈ లోకంలో మాత్రమే మనకు అవకాశం ఉంది. ఇంకెంతకాలం లోబడనల్లని మనుషులుగా, ఇంకెంతకాలం జ్ఞానం లేని మనుషులుగా, ఆయన మనకు అప్పగింపబడిన పనులను నిర్వర్తించకుండా బలహీనులుగా ఇంకెంతకాలం లోకంలో పడి తిరుగుతాం? లోకము దాని క్రియలతో వెళుతూ ఉంది, పరిగెడుతూ ఉంది. లోకం ఏం చేస్తుంది? దాని క్రియలతో పరిగెడుతుంది. నువ్వు ఎంతకాలం? అందుకే ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం అంటాడు, సంకుబుడ్డి తన కాలం నేర్పుతుంది. ఏమంటున్నా చూడండి, ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. ఎరుగును ఎరుగును అయితే నా ప్రజలు నా న్యాయవిధిని ఎరగట్లా. ఏం చేస్తున్నారు? నా ప్రజలు నా న్యాయవిధిని ఎరగట్లా. ఇంకెంతకాలం చెబుతాడండి ఆయన? ఇంకెంతకాలం ఆయన బోధిస్తాడు? ఇంకెంతకాలం మనల్ని హెచ్చరిక చేస్తాడు? ఇంకెంతకాలం మనం ఈ విధంగా ఉంటాం? మనలో ఐక్యత లేదు, మనలో సమాధానం లేదు, మనలో నెమ్మది లేదని మనం ఎందుకు అనుకుంటాం? ఏకీభవిస్తాయి కదా. వాళ్ళందరూ ఏకీభవించి నడిచినప్పుడు వారితో దేవుడు సమాధానపరిచాడు, వారితో దేవుడు ఉన్నాడు. నీ మనసులో ఒక ఆలోచన, నా మనసులో ఒక ఆలోచన, నీ మనసులో ఒక ఆలోచన, నీ మనసులో ఒక ఉన్న 10 మందిలోనే 10 ఆలోచనలు ఉంటే దేవుడు ఆలోచన మన దగ్గరికి ఎక్కడికి వస్తుంది? దేవుడి చిత్తమును నెరవేర్చుటకు, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చుటకు వారందరూ ఏక మనసుతో ఏకీభవించినప్పుడే కదా వారి మీదకి ఏమొచ్చిందట? పరిశుద్ధాత్మ దిగింది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చూడండి ఏమంటాడు? వారందరూ ఏం చేశారట? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం అనుకుంటా చూడండి. మొదటి అధ్యాయం 14వ వచనం. ఏం చేశారట? ఎడతెగక ప్రార్థన చేస్తున్నారట. ఎలాగంట? ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ప్రార్థనలు ఏకీభవించలేకపోతున్నాం, ప్రార్థనలో సహకరించలేకపోతున్నాం, ప్రార్థనలో నడవలేకపోతున్నాం. ఏం చేస్తున్నాం? నీ ఆలోచన నీది, నా ఆలోచన నీది. ఇంకెంతకాలం? ఇక్కడ కాదు, అక్కడ ఏడబడికెడతావు. అక్కడ ఏం దొరుకుతుంది నీకు? అక్కడ ఏం దొరుకుతుంది? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు అప్పగింపబడిన పని అనేకులను దేవునికి తిప్పటం. నీ విన్న మాటలను, నమ్మిన మాటలను బట్టి నీతో దేవుడు ఈ కార్యాలు జరిగిస్తానంటున్నాడుగా. ఆనాడు శిష్యుల్ని పిలిచాడు, అయ్యా మీరు కూడా వెళ్ళిపోతారంట, అయ్యా మాకు దిక్కు దిశానం లేదు ఈ లోకంలో, నీవు తప్ప ఆశ్రయం దొరకం లేదన్నారు. అప్పుడు వాళ్ళందరినీ పిలిచి ఆశీర్వదించి ఏమన్నాడు తెలుసా? నాకంటే ఎక్కువ అద్భుతాలు ఈ లోకంలో జరిగిస్తారు, అనేకులు దేవుని వైపుకి తిప్పండి అని దేవుడు వాళ్ళని ఆశీర్వదించి లోకంలోకి పంపితే ఏం చేస్తున్నారు తెలుసా? ఈ అమ్మడి పని ఆడిది.
చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుడుతున్నాడు, కుండలు తయారు చేస్తాడు, కుండలు తయారు చేస్తున్నాడు, డేరాలు కుట్టేవాడు డేరాలు చేస్తున్నాడు. ఎవడు పని ఆడిది. చేపలు పట్టేవాడు చేపలు పడుతున్నాడు. కానీ దేవుడితో నడుస్తున్నామని ఫీలింగ్. అప్పుడు ఏం జరిగింది? అయ్యా మీరు శిష్యులే కదా, వీళ్ళు ఒక ప్రార్థన చేయరా అని అన్నారు. వీళ్ళ వల్లగా అలా ఆ దెయ్యం పట్టిన పాపని విడిపించలేకపోయారు దెయ్యంలో నుంచి. ఏం జరిగింది? వీళ్ళు సిగ్గుపరచబడ్డారు. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మన పరచబడిన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి తిరిగితే ఏమైంది? జనాలు నవ్వుతారు మన గురించి. వీళ్ళలో సమాధానం లేదు, వీళ్ళలో నెమ్మది లేదు, వీళ్ళలో దేవుని ఆత్మ లేదు. మనం ఎలాగా సైతాను ఆ ప్రేరణ చేత తరమబడుతున్నాం. సైతాన్ని ఎదిరించడానికి మనకి ఏక మనసు లేదు. సాతాను యొక్క నిర్బంధం నుంచి బంధకాల్లో నుంచి విడిపించడానికి మనకులో ఏం లేదు, ఏక మనసు లేదు, ఏకాత్మ లేదు. మనం పరిగెడుతున్నాం. ఇంకెందుకు ఆడు ఈడు ఆడా ఈడైనా ఎందుకోసం ఇదంతా? దేవుడు నీతో ఉండి నిన్ను నడిపించి నిన్ను బలపరచాలనుకుంటున్నాడుగా. ఆ రుచి చూశాడు కాబట్టి మోసే ఏమంటున్నాడు? బ్రతిమలాడుతున్నాడు, అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నాతో ఉండయ్యా అంటున్నాడు. కానీ తప్పు చేసినప్పుడు మోసేనికి కూడా దాన్ని ఏమంటారు? అవకాశం ఇవ్వాల దేవుడు. తప్పు చేసినప్పుడు కూడా దేవుడు మోసేకి అవకాశం ఇవ్వాల. ఏమంటాడు చూడండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25 కాడ నుంచి చూడండి. 25, 26 చదవండి. ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబనోనును చూసినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమిలాడుకొనగా, యెహోవా ఎవరిని బట్టి అంట? మిమ్మును బట్టి. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి ఏం చేస్తున్నాడంట? ఎవరిని బట్టి అంట? ఎవరిని బట్టి? చూడండి, ఐగుప్తులో ఫరోకి మోషేని ఎలాగ నియమించాడో తెలుసా? దేవుడు ఒక దేవుడిగా నియమించాడంట. మోషేని ఫరోకి ఎలాంటి వాడు తెలుసా? దేవుడు అంట. అలాంటి నియమింపబడిన మోషేకే పరిస్థితి ఏమైపోతుంది? నా మనవి వినలేదయ్యా. ఏమన్నాడు ఇంకా చదువు? మరియు యెహోవా నాతో ఇట్లా నేను ఈ చాలును ఇక్కడ ఈ సంగతిని గురించి నాతో. అది చూడండి ఎంత కఠినంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ సంగతి గురించి నాతో మాట్లాడబాక అంటున్నాడు. అంటే మరొకసారి బ్రతిమలాడుకోవటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మరొకసారి దేవుణ్ణి అడగటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కారణం ఏంటి? మీరు చేసిన పనుల వల్ల, మీ ఆలోచనల వల్ల, మీ యొక్క తలంపుల వల్ల ఏం జరుగుతుంది? దేవుడు నా మనవి కూడా వింటలా. దేవుడు నా మర కూడా వింటలేదు. నాతో ఏమన్నాడు? ఇక చాలు, ఇక దీని గురించి నాతో మాట్లాడబాక అంటున్నాడు. ప్రియమైనటువంటి వల్లరా, దేవుణ్ణి అప్పగించిన పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండి మన సొంత ఆలోచనలు ఎవరు చెప్తున్నాడు మనకి? దేవుణ్ణి అడుగుతున్నావా? కూర్చున్నప్పుడు మన కుటుంబముగా కూర్చొని దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలిగా. మన కుటుంబముగా కూర్చుని దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలిగా. దేవుడు మనల్ని విడువక ఎడబాయక మనతో తోడుగా ఉంటానంటున్నాడుగా. మన ఎడల ఆయన యొక్క చిత్తమును బయలుపరుస్తానంటున్నాడుగా. మనల్ని విడిచిపెడతానంటున్నాడా? మనల్ని విడిచిపెడతానంటున్నాడా? మనల్ని తోలివేస్తానంటున్నాడా? నా సన్నిధిలో నుంచి నీకు రాబాకని అంటున్నాడా? అంటలేదుగా. ఏమంటున్నాడు? నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నా సన్నిధికి రా అంటున్నాడు. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నా సన్నిధికి రా. మనకు అప్పగింపబడిన పని అది. అనేకులను దేవుని వైపు త్రిపుటకు మనకు అప్పగింపబడిన పని అది. దేవునిని సన్నిధి సువార్తను ప్రకటించాలి. మనకు అప్పగించిన పని అది. ఆనాడు దేవునితో నడిచాడు ఎవరు? ఆనోకు. ఈరోజు మనం ఎవరితో నడుస్తున్నాం? మన ఆలోచనలు ఎవరితో ఉంటున్నాయి? మన క్రియలు ఎవరితో ఉంటున్నాయి? మన పనులు ఎవరితో ఉంటున్నాయి? మనం లోబడనలో మన మాటలు అంగీకరించం. మనం చెప్పింది అర్థం చేసుకో. మనల్ని ఎవరితో మన సాన్నిధ్యం ఉంటుందో ఆ క్రియలే మనం జరిగిస్తూ ఉంటాం. ఎవరితో సాన్నిధ్యం ఉంటే ఆ క్రియలే మనకు జరుగుతూ ఉంటాయి. అందుకే నెమ్మది లేని జీవితం, భద్రత లేని జీవితం, ఇంకా 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 చిల్లి కవలు వేసినట్లుగా, చిల్లి జంజలు వేసినట్లుగా అయిపోతుంది మన పరిస్థితి.
మన పరిస్థితులు చిల్లి సంచిలో వేసిన పరిస్థితులు అయిపోతున్నాయి. మనం ఇంకా దేహి 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 అంటున్నాం. కారణం ఏంటంటే మనకేం దొరకట్లా? దేవుని యందు ఏక మనసు లేదు, దేవుని యందు ఏకాత్మ లేదు. మిమ్ములను బట్టి అంటున్నాడు దేవుడు, నాకు చాలు, నాతో మాట్లాడబాక అంటున్నాడు. దేవుడి యొక్క చిత్తమును బయలుపరచట కొరకు మనం నడుము కట్టుకునే వారంగా ఉండాలి. వారు చేయి పనులను బట్టి రాజులు సైతం అంటున్నాడు, దానియేలు దేవుడే దేవుడు అంటున్నాడు, ఇస్సాకు దేవుడే దేవుడు అంటున్నాడు. మరి మనం కూడా వారి వారసులమే కదా. మన పితరులతో చేసిన నిబంధన దేవుడు ఏమన్నా మేరుతున్నాడా? మనల్ని ఏమన్నా త్రోలి వేస్తానంటున్నాడా? మనల్ని ఏమన్నా విడిచిపెడతానంటున్నాడా? మనతో కలిసి జీవించాలనుకుంటున్నాడు, మనతో కలిసి నడవాలనుకుంటున్నాడు. అందుకే ఆయన ఏకైక కుమారుని లోకంలోనికి పంపించాడు. మనము ధర్మశాస్త్ర సంబంధమైన విధుల్లోనూ నిర్వర్తించడం మన వల్ల కాదంతే. మనం చేయలేం, దాన్ని నిర్వర్తించలేం. కనుక దానిని తన ఏకైక కుమారుడి ద్వారా ఈ లోకంలోనికి వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని అన్నిటినీ ఆయన నెరవేర్చాడు తన జీవితంలో. దానిలో నుంచి మనకు విడుదల కలిగజేస్తాడు. లేకపోతే ప్రతి విషయంలో బలి అర్పించాలా? గువ్వనో పిట్టనో పావురాన్నో దేన్నో ఒక దాన్ని తీసుకొచ్చి దాన్ని రక్త ప్రోక్షణ దాని మందసం మీద జల్లితే కానీ మనకి నెమ్మది దొరకదు. ఆ యొక్క క్రియలన్నిటిలో నుంచి విడుదల దయచేసి ఆయనే ఒక్కసారి తన సిలువ మీద మన కొరకు రక్తమును చిందించి మనకు విమోచన అనుగ్రహించిన దేవుడు. ఆయనని ఇంకా గుర్తెరగకుండా నడువు కట్టుకుంటున్నాం. అటు వెళ్దాం అటు తిరుగుదాం. ఎంతకాలం తిరుగుతావు? ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్ళి నువ్వు బలపడగలుగుతావు? దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? దేవుని కొరకు సమయం కేటాయిస్తున్నావా? దేవుని కొరకు ఆరాధించడానికి నడుము కట్టుకుంటున్నావా? నీ గృహంలో ప్రార్థనలేవి, నీ గృహంలో కన్నీరు అర్పణలేవి, నీ గృహంలో దేవుని అంగలార్పు ప్రార్థనలేవి? ఏర్పాటు చేసుకో, వ్రతదినం ప్రతిష్ఠించుకో, ఉపవాస దినం ఆచరించంటున్నాడు. ఎందుకు? నీ బిడ్డల క్షేమం కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు, నీ యొక్క ఐకమత్యం కొరకు. నువ్వేం చేయాలా? ఇది చేయాలా? అవన్నీ వదిలేసి నేను ఇంకా ఎక్కడికి దిగుతావు? ఏం చేస్తావు? ఏంటి వల్ల నీకు ఉపయోగం ఏంటి? నెమ్మది లేని జీవితం ఎందుకు నీకు? దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు, దేవుని ఆరాధించుకోవటానికి ఏకీభవిస్తున్నావు. ఆయన అంటున్నాడుగా, నువ్వు చిన్న మంద భయపడకంటున్నాడు. నేను బలపరుస్తానంటే నీ వల్ల ఏవైతే నా వల్ల అయితే సంఘం కడతాం, నీ వల్ల ఏవైతే నా వల్ల అయితే అనేకలు దేవుని సన్నిధి తిప్పడం. ఆయన మనకు తోడు ఉంటేనే ఇవన్నీ చేయగలం. ఆయన తోడు లేకుండా నేను అది చేస్తాను. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన యొక్క కృప మనకు తోడుగా ఉంటేనే తప్ప మనం ఏం చేయలేం. అందుకే పౌలయ్య గారితో నా కృప నీకు చాలే అంటున్నాడు. పౌలయ్య గారు నడుస్తూ ఉంటే నీడబడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు, నీడబడి స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు, వస్త్రపు చెంగు ముట్టుకొని స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మన క్రియలు ఎలాగున్నాయి? మనం వెళ్తుంటే ఈడ అంటున్నారు. ఎందుకు? మన క్రియలు ఎలాగున్నాయంట? మురికి గుడ్డలుగా ఉన్నాయంట. ఎలాగున్నాయి? మురికి గుడ్డలుగా ఉన్నాయి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం తీయండి, 1వ వచనం తీయండి. జకర్యా గ్రంథం జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం కాడ చదివినా? ఎవరున్నారట మన మీద ఫిర్యాదు చేసేది? ఎవడట? ఎవరంటమ్మా? చదవండి ఒకసారి, మీకు చెప్పండి ఒకసారి. ఎవరు మన మీద ఫిర్యాదు చేస్తుంది? ఎవరు? ఏమని ఫిర్యాదు చేస్తుంది? చదవండి, 2వ వచనం చదువు. సాతాను ఏమంటున్నాడు? కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో, ఎవరి గురించి? యెహోషువతో అంటుంది. యెహోషువ మీద ఏం చెప్పాడు? ఫిర్యాదు చేయడానికి వచ్చింది అది. యెహోషువ గురించే ప్రార్థన చేయడానికి. యెహోషువ ఏమంటున్నాడు? యెహోషువ చూడండి ఏమంటున్నాడు? యెహోషువ గ్రంథం తీయండి.
యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చదవండి. యెహోషువ 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును. ఏమంటాడండి? ఏమంటాడు? నేనును నా ఇంటి వారు అంటున్నాం కానీ నేను ఒక్కడే అంటున్నాడా? మీరు ఎవరినైనా కూర్చుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఎవరినైనా ఆరాధించుకోండి అని అంటున్నాడా? ఏమంటాడు? నేను నా ఇంటి వారిని ఎవరిని సేవిద్దాం అంటున్నాడు? యెహోవాను సేవించడం అంటున్నాడు. మరి ఈరోజు మనం ఏ తీర్మానాలు ఎలాగున్నాయి, మన ఆలోచనలు ఎలాగున్నాయి, మన తలంపులు ఎలాగున్నాయి, మనకు అప్పగించబడిన సమయంలోనే కొంత సమయంలోనైనా దేవుని సన్నిధిలో గడుపుటకు ఏక మనసు ఏకాత్మను ఎక్కడ ప్రేరేపించబడుతున్నాం? ఏం చేయగలుగుతున్నాం? ఏం ఆలోచన చేయగలుగుతున్నాం? ఏమంటున్నాడు? ఒక్కడు కూడా తప్పిపోలేదు అంటే దేవుడు నాకు అప్పగింపబడిన పని విషయంలో. ఆ 21వ అధ్యాయం 44వ వచనం చదవండి. లాస్ట్లో యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది తప్పిపోలేదంట. ఏదట? యెహోవా ఏం చేశాడంటే ఇశ్రాయేలుకి సెలవిచ్చిన మాటలలో ఏది తప్పి ఉండలేదు, అంతయో నెరవేర్చాడంట. మరి అలాంటి దేవుని సన్నిధిలో ఉంటున్నామే, అలాంటి దేవుని ఆరాధించడానికి కూడుకుంటున్నామే, అలాంటి కృప కొరకు ప్రయాసపడుతున్నామే, మనం ఏం చేయాలా? ఇంకెంతకాలం బలహీనులుగా ఉంటాం? ఇంకెంతకాలం లోకం వైపు పరిగెడుతూ ఉంటాం? ఇంకెంతకాలం మన సొంత ఆలోచనలతో మన కాలంను నిర్లక్ష్యపరుస్తాం? దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దేవుని సంబంధులు ఏం మాట్లాడతారట? ఎవరు మాట్లాడతారు? అది దేవుని సంబంధులమా మన సాతాను సంబంధం? ఒకసారి పరిశీలన చేసుకుంటే మంచిది. దేవుని సంబంధి దేవుని మాటలు వింటారు కాబట్టి దేవుడు వారితో నడుస్తాడు అంతే. వారందరూ ఏకమనసు ఏకాత్మతో ఉన్నారు. వారు ఏకాత్మతో ఉన్నారు కాబట్టి దేవుడు వారి ఎడల కార్యములు జరిగించాడు అంతే. ఈరోజు మనం ఏ ఆత్మతో ఉంటున్నాం? మన ఆత్మలు ఏ విధంగా ఉంటున్నాయి? మన పరిశీలన ఏ విధంగా ఉంటుంది? దేవుడు అద్భుతాలు జరిగించాలంటే, కార్యాలు జరిగించాలంటే ఇంకెక్కడ జరిగిస్తాడు? మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి ఆచరిస్తున్నాం, ఏటిని వెంబడిస్తూ ఉన్నాం? అందుకే అంటున్నాడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. ఆరు 45 6వ అధ్యాయము 45వ వచనం చదువు. కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చువాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఎన్నో అధ్యాయం అది? 6వ అధ్యాయం. వాళ్ళందరూ దేవుని చేత 44 నుంచి చదివాను. నన్ను పంపిన వారి తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడును. అది మనం ఏం చేయాలంట? దేవుని మాటల చేత ఆకర్షించబడాలా, దేవుని మాటలకు లోబడాలా,
దేవుని చిత్తమును నెరవేర్చుటకు నడుము కట్టుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు 8వ అధ్యాయంలో, నన్ను పంపినవా అని నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను ఎక్కడి నుంచి ఈ లోకంలోకి వచ్చానో నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తానో కూడా నాకు తెలుసు. అందుకే నా సాక్ష్యం గొప్పది. 14 వచ్చిన 8:14 ఇందా చదివాం కదా. చెప్పుకోరండి నా సాక్ష్యము. అది ఆయన సాక్ష్యం సత్యమే. మనం ఏం చేస్తాం? మన సాక్ష్యాలు ఎలాగున్నాయి? మనకు అనుకూలంగా 90% చెప్పుకుంటాం. మనకు అనుకూలంగా నేను అలాగ చేశాను, నేను ఇలాగ చేశాను, నేను అలాగున్నాను, నేను అన్నీ చూస్తున్నా దేవుడు. ఆయన ప్రతిదీ కన్నులు పెట్టి చూస్తున్నాడు, కన్నులారా చూస్తున్నాడు. మనం ఏం చేస్తా ఉన్నాం, మనం ఎలాంటిగా ఉంది మన పరిస్థితి, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మన ప్రవర్తన విధానం ఏ విధంగా ఉంది, ఈ లోకంలో సమస్తము గమనిస్తున్నాడు. ఆయన కను దృష్టిలో నుంచి తప్పించుకున్నట్టు అసాధ్యము మన పరిస్థితులన్నిటి. మనం అనుకుంటున్నామేమో నేను అది చేయగలను, నేను ఇది చేయగలను, నేను అది చేయగలను. ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన కృప లేకుండా మనం ఇట్టడుగు అటుకొని వెళ్ళాం. అలా అనుకొని వెళ్ళాడు యోనా. ఏమన్నాడు? అలా అనుకొని వెళ్ళాడు. ఏమైందిలే, ఆయన అంతే అంటాడే, ఆయన అంతే అంటాడు. ఆయన ఏం చెయ్యడు, ఆయన ఏం అనడు, ఆయన దయగలిగిన దేవుడు, అలా క్షమిస్తాడు. ఆయన ఈయన ఏం చేశాడు? నినివే వదిలేసి సర్చీస్కి ఇట్లా ప్రయాణం అయ్యాడు. వదిలిపెట్టాడా? ఆడెళ్ళాడు. ఓడ అడుగు భాగం కలిసి ప్రశాంతంగా నిద్రపోతున్నాడట. ఆడ అధికారం చెట్టు ఓ ఈ నిద్రపోతాలే అంటున్నాడు. ఏమంటున్నాడు? నిద్రపోతాలే, మన మీదకి ఉపద్రవం వచ్చింది, లేచి మీ దేవుని వేడుకో అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా ఈ ఉపద్రవం వచ్చింది నా ద్వారానే, దయచేసి నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అన్నాడు. తను తెలుసుకున్నాడు. ఈరోజు తెలుసుకునే వాళ్ళు లేరు, తెలుసుకోవట్లా, గ్రహింపులోనికి రావట్లా. అప్పుడు అప్పగింపబడిన నెరవేర్చాడు, వెళ్ళాడు. ఆయన నినివే పట్టణంకి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఈరోజు నీకు నాకు అప్పగింపబడిన పని అదే. మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? అనేకులకు సువార్త చెప్పటం, అనేకులకు దేవుని మాటలు వినిపించటం. ఇంకెంతకాలం ఈ లోకంలో ఉంటాం తెలియదు. ఆయన 33.5 సంవత్సరాలే ఈ లోకంలో బతికాడు. ఇప్పుడు మనకి ఇంచుమించుగా 50 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ఇంకెంతకాలం ఇంకా ఉంటాం? ఆయన పని చేయవా? ఆయన సువార్తని వెల్లడి చేయవా? ఆయన రాజ్య సువార్త కొరకు అనేకులు తిప్పబడవా? తిప్పుటకు మనం నడుము కట్టుకోవా? ఇక ఎంత బలహీనంగా, ఇంకా పాలు తాగే పిల్లల్లాగా, ఇంకా పాలు తాగే పిల్లడు ఏం చేస్తాడు? తల్లి దగ్గరే ఉంటాడు. ఇంకా పాలు తాగే పిల్లల్లాగా ఇంకా అక్కడ బలహీనంగా ఉంటాం. మనం బలం తెచ్చుకొని నడుము కట్టుకొని దేవుని సువార్తను ప్రకటించటకు మనం ముందుకు వెళ్ళాలి. అది మనకు అప్పగింపబడిన పని. దాన్ని నెరవేర్చటకు నువ్వేం చేయగలుగుతున్నావు? దానిని నిర్వర్తించటకు నువ్వేం చేయగలుగుతున్నావు? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు అంతే. నువ్వు ఎంతకాలం ఈ లోకంలో పడిపోతావు? నీ ఎంతకాలం దేవుని మాటలు అంగీకరించకుండా నీ చిత్తం చొప్పున నెరవేర్చుకోవాలని అనుకుంటుంటావు? దేవుని సువార్తను వెల్లడిపరచుటకు మనకు అప్పగించిన ఆయుష్ను మనము తెలుసుకోవాలి. అందుకంటున్నాడు, నా అంతం ఎట్లా ఉంటుందో నాకు తెలిసాయి, నా దినముల పరిమాణం నాకు తెలియజేయ అంటున్నాడు. ఎందుకు? దానిని బట్టి ఆయన యొక్క నడవడికను ఏర్పాటు చేసుకోవటానికి. అందుకే వారికి తెలిసిపోయింది, వారి మరణ దినములు వారికి తెలిసినాయి. కుమారుడితో పిలిచి అంటాడు, నా మరణ దినములు నాకు, నేను లోకులందరూ వెళ్ళాల్సిన ద్వారా నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. ఆయనకి తెలిసింది కాబట్టి ఈరోజు మనకు తెలుస్తుందా? అనుకుంటాం, అయ్యో ఇప్పుడేగా నాతో మాట్లాడి అట్టు వెళ్ళాడు, అటు చచ్చిపోయాడు అంటాం. ఇప్పుడేగా నిన్నేగా పలకరించి వచ్చాం, భలేగా తిరుగుతాడు, హుషారుగా తిరుగుతాడు అంటాం. కానీ ఆయన పిలిపితే అమ్మటిని వెళ్ళిపెట్టాం, పరిగెడతాం. ఇక అంతే. ఈ లోకంలో ఎవరు అమ్మందా, నానందా, కొడుకున్నారా, భార్య ఉందా, పిల్లలు ఉన్నారు, ఇక ఏం తెలియదు. పిలిస్తే వెళ్ళిపోవటమే. అందుకోసం మన సంసిద్ధత కలిగిన వారం కూడా. అందుకే ఏం గ్రంథాలు ఏమంటున్నాడు? వారు నిమిషం మాత్రంలోనే చనిపోతారంట. ఎలాగట? నిమిషం మాత్రంలో వారు మధ్యరాత్రి కల్లోలం జరిగి వారు ఎత్తపడతారు. కానీ దేవుని భయం కలిగిన, భక్తి కలిగిన వాళ్ళు ఎలా దైవికంగా కొనిపోబడతారు. నువ్వే ఏ కోవలో ఉంటున్నావు, ఏ పరిస్థితిలో ఉంటున్నావు, అది మనం తెలుసుకుని నడుచుకుంటే మంచిది. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మన వల్లే శ్రమించబడి శోధనలు అనుభవించి, కానీ ఎలాగున్నాడట? పాపము లేనివాడిగా ఉన్నాడు. పాపము లేనివాడిగా ఉన్నాడు. మన విశ్వాస జీవిత యాత్ర కూడా ఆ విధంగా కొనసాగించటకు నడుము కట్టుకోవాలి తప్ప, నేను నా ఇష్ట ప్రకారంగా ఉంటాను, నేను నాకు ఆలోచన తగినట్టుగా నేను ప్రవర్తిస్తాను, నాతో దేవుడు ఉన్నాడుగా, అలాగ అనుకునే ఎర్రవీగిన వాళ్ళు కోరా కుమారులు ఏమంటారు తెలుసా? మోషే దగ్గరికి వచ్చి, దేవుడు మాతో కూడా ఉన్నాడు, మాతో కూడా ఉంటాడు,
మాతో కూడా మా అర్పణలు కూడా తీసుకుంటారన్నాడు. నిజమే, దేవుడు వాళ్ళని ఏం చేశాడు? మార్చివేశాడు అంతే. ఈరోజు మనం అట్లా అనుకుంటున్నామేమో, మనం అంత ఆలోచన చేస్తున్నామేమో. దేవుని యొక్క చిత్తమును తెలుసుకోకుండా మన సొంత చిత్తం చొప్పున ప్రవర్తిస్తే దేవుడికి యోగ్యంగా కాదు. ఆఖరికి మిరియామును అహరోనును కూడా ఏం చేశాడు? కుష్టు పుట్టించాడు, తెల్లటి కుష్టు పుట్టించాడు. ఎవరు ఉమ్ము వేసి రాత్తే కానీ తగ్గిలే తెలుసా? మోసే ఉమ్ము తీసి వాళ్ళ ముఖాన్ని రాత్తే కానీ ఆ కుష్టు తగ్గల. ఎందుకు జరిగింది ఇది? వ్యతిరేకిస్తే, దేవుని యొక్క ప్రవర్తన నియమావళి కలిగిన వారిని వ్యతిరేకించి నేను అలా చేస్తాను, నేను ఇలాగుంటాను, నేను అలాగుంటాను, నేను అలాగుంటా అని అనుకుంటే దేవుడు ప్రతిదీ కూడా కార్యం చేసేవాడే. అహరోను కుమారులు, ఇద్దరు కుమారులు దేవునికి అర్పింపబడిన అర్పణల విషయంలో వేరొక అగ్ని తీసుకొచ్చారట. ఏం అగ్ని అంట? వేరొక అగ్ని తీసుకొచ్చి ఇద్దరిని అక్కడే చంపేశాడు, స్పాట్లో చంపేశాడు. అహరోను గుండె గడ్డ కట్టిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంద్రా బాబు, దేవుని పలికి పిలిచాడు మమ్మల్ని, ఇదేంది వీళ్ళు ఏదో తీసుకొస్తే వెంటనే చంపేయాలా? అంతే, చంపేస్తాడు అంతే. ఆయనకి ఇష్టమైన పని చేయకపోతే దేవుడు అంటే చంపేస్తాడు. మోషేను కూడా పిలిచాడు, మోషేని బ్రతిమిలాడి పిలిస్తే మోషేని కూడా చంపాలనుకున్నాడు. చూడండి ఎక్కడ, చూడండి నిర్గమాకాండం. నిర్గమాకాండం 4:23 కాండం చదువు. నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను, వాని పంపనని అలా. ఇదిగో నేను నీ కుమారుని జ్యేష్ఠపుత్రిని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాను అతనితో చెప్పమనిను. ఎవర్రంట? ఎవర్రి? మోషేని చంప చూశాడట. కారణం సున్నతి చేయించుకోవాలి. అంటే ఈరోజు దేవుని సన్నిధిలోనికి వస్తున్నాము, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాము, పాటలు పాడుతున్నాం, దేవుని ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నామేమో. మనకి మన జీవితంలో విజయాలు పొందుకోలేకపోతున్నామంటే, మన జీవితాలు కార్యాలు చూడలేకపోతున్నాంటే ఇవే మన ప్రవర్తన దేవునికి యోగ్యంగా లేదు. ఈరోజు మన ఇంట్లో అన్నీ ఉంటాయి. ఏముండే? దేవుని ఆరాధించుకోవడానికి కంజర్లు ఉన్నాయి, డ్రమ్ములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఆరాధించడానికి తెచ్చుకోలేకపోతున్నాం. అంత బలహీనంగా ఉన్నాను చూడు. ఆయనని స్తుతించడానికి వాటిని పోగు చేసుకోలేకపోతున్నాం. కారణం అవి ఏముందిలే, ఇక్కడ ఏముందిలే, ఇదేముందిలే అని అనుకుంటున్నారేమో. జాగ్రత్త, ప్రతి దానికి లెక్క ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించు, కానీ దేవుడు ప్రతిదీ కూడా అడుగుతాను. ప్రసంగి గ్రంథం 11:8 ఉంటుంది ఆ మాట. చూడండి, ప్రసంగి గ్రంథం 11:8 ఏమంటున్నాడు చూడండి. తొమ్మిది వచ్చిన 11:9 నాన్న. ప్రసంగి సంతుష్టిగా ఉండ నువ్వు నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. అయితే అంటాడు, చాలా జాగ్రత్తగా వినండి. నీ ఇష్టం చొప్పున ప్రవర్తించు. నువ్వు ఏది అనుకుంటే అదే, నువ్వు ఏది అలా ఉండాలనుకుంటే అలాగ. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు రేపు జాగ్రత్త, దేవుడు వీటన్నిటి విషయం బట్టి దేవుడు తీర్పులో తీసుకొస్తాడనే విషయాన్ని భయంతో జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే దేవుడిని ఆరాధించే వాళ్ళు ఎలాగ ఆరాధించాలంట? కీర్తనల గ్రంథం 2:5 అనుకుంటా చూడండి. కీర్తనల 2:5 అంటాడు అన్నమాట. భయంతోను వణుకుతోను ఆయనని ఆరాధించినట్టాడు. 2:11 కీర్తనలు 2:11 అంటాడు. భయంతోను వణుకుతోను ఆయనని సేవించుడి, గడగడ వణుకుతో ఆయన సన్నిధిలోనికి రండి అంటాడు. ఏమంటాడు? భయంతో వణుకుతో. మన ఇష్టం అయిపోయింది, మనం ఏది చేయాలనుకుంటే అది, ఏది ఆలోచన చేస్తే అది. దేవుడి యొక్క వాక్కును నెరవేర్చుటకు నడుం కట్టుకోవట్లా. ఇంకెంతకాలం బలహీనంగా ఉంటాం? ఇంకెంతకాలం పాలు తాగే పిల్లలుగా ఉంటాం? ఇంకెంతకాలం అటు ఇటు పరిగెడతాం? ఇంకెంతకాలం బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎప్పుడో తీసుకున్నాం.
ఇంకెంతకాలం ఇంకా బలహీనంగా ఉంటాం? దేవుని యొక్క రాజ్య సువార్తను వెల్లడిపరిచే భారం లేదా? దేవుని సువార్తను ప్రకటించే నీకు ఆ యొక్క అవకాశం లేదా? ఇంకెంతకాలం బలహీనంగా ఉంటావు? దేవుడు పిలుచుకున్నాడు కానీ నిన్ను. దేవుడు నీ మాటలు, ఆయన మాటలు ఏవిని నువ్వు బాప్తిసం పొందావు, వాటి వల్ల అనేకులు త్రిప్పాలిగా. దేవుడు నీకు అప్పగించబడిన అదిగా. ఇంకెంత? ఇంకా అటు చూస్తావు, ఇటు చూస్తావు, అటు పరిగాడు. ఏముంది అక్కడ? ఏముంది? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను తన యొక్క రాజ్య వారసునిగా నిలబెట్టాలనుకున్నాడు అనుకుంటున్నాడు. అందుకోసం ఆయన నిన్ను ప్రతిష్ఠించుకుంటే, నా ప్రతిష్టను పక్కన పెట్టేసి నేను ఇంకా 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 పాలు దాగి పసివాళ్ళగా అక్కడ వింటాను, ఇక్కడ వింటాను, అక్కడ వింటాను. ఎంతకాలం చేస్తాను? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు నిన్నే హెచ్చరిక చేస్తున్నాడు. అలాడు వాళ్ళందరూ యేసుప్రభువు ఉన్నంత కాలం, ఆయన సజీవుడిగా ఉన్నంత కాలం ఆయన కార్యములు బాధ్యతతో నెరవేర్తించలా. పేతురు భయపడిపోయాడు. ఏమని? ఒప్పుకోవటానికి. ఆయన నువ్వు శిష్యుడివే కదా అంటే, కాదు కాదు కాదని 3 సార్లు బొంకాడంతే. ఈరోజు మనం కూడా బొంకుతాం. జనాల దగ్గరికి వెళ్తే నువ్వు దేవుని ఆరాధిస్తావు, అవును మనం కాదు. ఎందుకు? భయం. ఏం చేస్తారో అని భయం. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందో ధైర్యం తెచ్చుకొని సువార్తను ప్రకటించారు. ధైర్యం తెచ్చుకొని సువార్తను ప్రకటించారు. చెరసాలలో ఇటు కాళ్ళు చేతులు ఇలా కట్టేసి, కిందకి కాళ్ళు చేతులకి సంఖ్యలేసి ఆ యొక్క తలుపు డోర్లో పెట్టి అటు బందీలు వేస్తే ఆ బందీలకి అట్లాగే నుంచొని దేవుడిని స్తుతించారు. వాళ్ళు పాటలతోనూ దేవుని యొక్క ప్రార్థనలతోనూ దేవునికి అర్పణలు అర్పించారు. ఈరోజు నీకు అంత నిర్బంధం లేదుగా. నీకు దేవుడు స్వేచ్ఛ స్వాతంత్రం దేవుడు అనుగ్రహించాడుగా. వాటిని నిర్లక్ష్యపరిస్తే, నీకు అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేస్తూ దేవుని యొక్క సువార్తను నువ్వేం చేస్తున్నావు? వ్యర్థపరుస్తూ ఉన్నావు. దేవునికి అప్పగించాల్సిన విషయాలు అర్పణలు అర్పించట్లా. వేరొక ధూపం వేయాలనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు? వేరొక ధూపం వేయాలనుకుంటున్నావు. నీ పరిస్థితులు అక్కడే అయిపోతుంది. అందుకే మన పరిస్థితులు ఎలాగున్నాయి అంటే, నెమ్మది లేకుండా ఉంది, శాంతి సమాధానం లేకుండా ఉంది, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నావు. ఎప్పటికప్పుడు ఎత్తుక్కోవటమే, ఎప్పటికప్పుడు బ్రతిమలాడుకోవటమే. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నిన్ను అప్పించేవాడుగా చేస్తానంటున్నాడు, కానీ నిన్ను అడుక్కునేవాడుగా చేయనంటున్నాడు. అనేకుల మధ్య దీపస్తంభంగా నిలబెడతానంటున్నాడు. అనేకులకు సుమధుర సువాసనగా నిలబెడతానంటున్నాడు. మరి మనం ఏం చేస్తా ఉన్నాం? మన మనస్సులు ఎలాగున్నాయి? మన ఆలోచనలు ఎలాగున్నాయి? మన తలంపులు ఎలాగున్నాయి? దేవుడిని ఆరాధించుకోవటానికి చేయట్లా. రెండమ్మ రండి, కూర్చున్నా రండి అని నలుగురు చెప్పి పిలుచుకున్నాం, నష్టమే ఉంది. దేవుని సన్నిధిని ఆరాధించడమే కదా ఆయన పిలుచుకుంటుంది. అని అందుకే అంటున్నాడు, ఎక్కడ 2-3 ఉంటే నేను అంటానంటున్నాడుగా. నాకేమో లక్షల మందిలు కావాలంటున్నాడా? 1000 మంది ఉంటేనే నేను వస్తానంటున్నాడా? అట్టట్లేదుగా. ఎక్కడ 2-3 ఉంటే చాలు నేను నీ మధ్యలో కూర్చుంటాను అంటున్నాడుగా. ఆయన ఎలాగా? ఆత్మ అభిషేకంతో మనల్ని ఆశీర్వదించాలంటున్నాడు. కనుక దేవుని బిడ్డలమైతే ఏం మాట్లాడతాం? యోహాను సువార్త 8:47 ఏమంటున్నాడు? దేవుని బిడ్డలైతే దేవుని మాటలు దేవుని సంబంధి అయిన ఎడల చదువురా, కింద కూడా చదువు. మీరు దేవుని సంబంధులు కారు గనక మీరు వినరని చెప్తారు. ఇక్కడ 2 మాటలు, ఒక మనిషి గురించి 2 ఆలోచనలు చెప్తున్నాడు. నువ్వు ఎలాంటి వాడు ఒకసారి పరిశీలన చేసుకుంటే చాలు. నీ దేవుని సంబంధివా? దేవుని మాటలు వింటావు అంతే. కాదు కాబట్టి నువ్వు వింటలేదు అంటున్నాడు. కనుక మనల్ని మనం పరీక్షించుకొని, మనకు అప్పగింపబడిన ఆయుష్ ఎంతో మనకు తెలియదు, మన పరిమాణం ఎంతో తెలియదు, మనం ఎంతకాలం ఈ లోకంలో ఉంటామో తెలియదు. మనం చేయవలసిన పనులు ఇది. అనేకులకు సువార్తను వెల్లడిపరచాలి, అనేకులను దేవుని వైపుకు తిరపాలి. ఎప్పుడు మనం ఏదైతే నమ్ముకున్నామో, ఏదైతే అంగీకరించామో వాటన్నింటినీ అనేకులకు వెల్లడిపరచుటకు నడుము కట్టుకోవాలి. అందుకే నా సిలువ ఎత్తుకో అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నా సిలువ ఎత్తుకొని నీ సిలువను నేను సులువుగా చేస్తానంటున్నాడు. మరి ఆ సిలువ ఎత్తుకోవట్లా నువ్వు. నాకెందుకు ఈ సిలువ పక్కన పడేసి ఆడికెళ్దాం, ఆడికెళ్దాం సిగ్గుపోయింది మనకు. అంతే. క్రైస్తవ జీవితం దేవుడు మనకు అనుగ్రహించాడు. అనేకుల్లోంచి వేరుపరిచాడు. అంతే మనల్ని దేవుడు మనల్ని అనేకులను వేరుపరిచి ఆయన రాజ్య వారసులుగా నియమించుకున్నాడు.
అప్పగింపబడిన పనిని నెరవేర్చడానికి నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తావు? అందుకే సమయం ఉండగానే, నేడు అని సమయం ఉండగానే అంటాడు. దుర్దినములు రాకమునిపే, సామెతల గ్రంథంలో అనుకుంటా మాట ఉంటుంది చూడండి. దుర్దినములు రాకమునిపే నీ బాల్యమునందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నాడు. ప్రసంగి 12 అధ్యాయం మొదటి వచ్చిన. ప్రసంగి 12 మొదటి వచ్చిన. వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను. అది రేపు దుర్దినములు రాబోతూ ఉన్నాయి. దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఆయన మనల్ని పరిశోధన చేస్తున్నాడు. మన యందు తన కృపను వెల్లడిపరుస్తాననుకుంటున్నాడు. ఆయన రాజ్య సువార్తకు మనల్ని నియమించుకోవాలనుకుంటున్నాడు. ఎవరిని? పౌలు సౌలుగా ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? అనేకులను చంపటానికి తాకీదు పొందిన వ్యక్తి హింసిస్తున్నాడు. క్రైస్తవులు కూడుకుంటే శిక్ష, వాళ్ళు మాట్లాడితే శిక్ష, వాళ్ళని ఎంత హింసకు గురి చేశాడు. అలాంటి సౌలుని దేవుడు పట్టుకుంటే ప్రభువా ప్రభు అని లోబడ్డాడు. అక్కడి నుంచి తన దేవుడి సిలువను ఎత్తుకున్నాడు. దేవుడి సాక్ష్యం ఏం చెప్తున్నాడు తెలుసా? ఇతను నా కొరకు ఏంటా చూడండి, కొలసీలకులో ఉంటుంది అన్నమాట. అపోస్తల కార్యం 9వ అధ్యాయం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 15 కాడి నుంచి చదవండి. అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న చదువు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో అది అతని పరిస్థితి. అదే మాటలు ఇతను కూడా అంటున్నాడు పౌలు గారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24లో వచ్చినట్టు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించే శ్రమలు ఎంత సంతోషించు సంగమను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువై అన్న వాటి కొరకు నా వంతు నేను నిర్వర్తిస్తున్నాను అంటున్నాడు. ఇది మనం చేయాల్సిన పని. సంగమను ఆయన శరీరం కొరకు మనవంతు మనంగా చేయవలసిన పనులు ఇది. అతని నాకు నామమును అనుభవించుటకు నేను ఏర్పాటు చేసుకున్నాను అంటే దేవుడు అంటే పౌలు గారు కూడా అంటాడు, నా వంతు నేను నా శరీరం అందు నేను నిర్వర్తిస్తానంటాడు. అది మనం నడుము కట్టుకోవాలి తప్ప వారానికి 2 రోజులు కుటుంబంలో ఏం చేయాలా? ఉపవాస ప్రార్థనలు మనం ఏర్పాటు చేసుకోవాలా. కుటుంబంలో బ్రతిమలాడుకున్నట్టుకు, దేవునికి అంగలార్చుకున్నట్టుకు, రోధించుటకు సమయం ఇవ్వాలి తప్ప ఇంకా 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 బలహీనం ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, అది చేయాలి అనుకుంటే కాలం చాలా సంకుచితంగా ఉంది. కాలం ఎలాగుందట? చాలా సంకుచితంగా ఉంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 అంటాడు. చూడండి, ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక
జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. మీరు మీ ప్రవర్తనను ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ ఆలోచనలను పరిశీలన చేసుకోండి. మీ కార్యములను పరిశీలన చేసుకోండి. మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. చాలు. నేను లోబడుతున్నానా? కుటుంబంలో లోబడుతున్నానా? నేను ఏకీభవిస్తున్నానా? మాటలు అంగీకరిస్తున్నానా అని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే చాలు. దేవుడు ప్రతిదీ కూడా జాగ్రత్త, తీర్పు దినంలో ప్రతిదీ లెక్క అడుగుతానంటాడు. ఆయన వేరొక ధూపం వేస్తే ఒప్పుకునేవాడు కాదు. వేరొక అర్పణలు అర్పిస్తే ఒప్పుకునేవాడు కాదు. మనం అలాగ ఉండటం కొరకు ఆయన పిలవాల మనల్ని. అలాగ ఉండటకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవాలా. తన చిత్తంలో నెరవేర్చుటకు ఈ లోకంలో మనల్ని పంపించాడు. తన ప్రణాళికలను నెరవేర్చుటకు ఆయన ఈ లోకంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆయన ఇష్టము చొప్పున, ఆయన వాక్కు చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున మనము ప్రవర్తన నియమాలను మనం ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ఇర్మియా గ్రంథాలు అంటాడు, మార్గములను ఎతికి చూసుడు అంటాడు. పురాతన మార్గంలో అడిగి తెలుసుకోండి, అందులో మీకేం కలుగుతుందట? నెమ్మది కలుగుతుంది అంటాడు. 6వ అధ్యాయంలో ఇర్మియా 6లో అంటాడు అన్నమాట. యెహోవా ఇలాగ ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమంటాడు? మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అడిగి తెలుసుకోండి అంటాడు. మనం అడగటం చేతకట్లా, చెబితే వినట్లా. అడగటం చేతకట్లా, చెబుటానికి మనసు అంగీకరించట్లా. మన ఇష్టం, మనం ఇది అనుకున్నాం, ఇదే. అందుకే అడిగి తెలుసుకోండి, దాంట్లో నడుచుకోండి. అప్పుడు మీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. మేలు కలుగు మార్గంలో ఆయన మనకు నిర్దేశించాడు. ఆ మార్గంలో నడిచినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అందుకే అంటాడు, జలములలో నేను వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినా అవి నాలలో నన్ను గాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఆయనకి తెలుసు మనం ఏం చేస్తున్నాం. ఆయనకి తెలుసు సమస్త మన ఆలోచనలన్నీ ఆయనకి తెలుసు. దారి తొలగించుటకు సాతాను అనేక రకమైన కుతంత్రాలు మన ముందు పెడుతుంది. అవ్వని దారి తొలగించడానికి ఏం చేసింది? అది నిజమా అందంతే. నిజమా అందంతే. అయిపోయింది. ఇక చాప్టర్ క్లోజ్. ఏదేళ్ళలోంచి బయటికి నెట్టవేయబడ్డారు ఆ కుటుంబం. మనం కూడా ఈ లోకం ఆయన సన్నిధిలో నుంచి బయటికి నెట్టివేయబడకుండా దేవుడు అనుగ్రహించు కృపను పొందుకున్నట్టుకు ఆయన వాక్కు కొరకు ఎదురు చూద్దాం. అందుకే అబుక్కకు ప్రార్థన చేసినట్లుగా దేవుణ్ణి అడుగుదాం, అయ్యా నీ కార్యాలు నాకు తెలియచేయ్యా, వాటి చొప్పున నేను నడుచుకున్నట్టుకు మా చుట్టూ భద్రత కలగచేయ. ఈ ఏబు చుట్టూ వేసినట్లుగా కంచి నా కుటుంబం చుట్టూ వేయ్యా, నా బిడ్డల చుట్టూ వేయ్యా, నా యొక్క విశ్వాస యాత్ర జీవితం చుట్టూ అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటేనే కానీ మనకి నెమ్మది దొరకదు. మనం ఎన్ని ప్రయాణాలు చేసినా, ఎన్ని తలంపులు చేసినా అవంతా వ్యర్థమే. వాటి వల్ల మనకు ఉపయోగం లేదు. దేవుడు కృపలో నిలబడినంత కాలమే అందుకే అంటాడు, వారిని దేవుడిని ఆశ్రయించినంత కాలం వాళ్ళకి ఏం కలిగిందంట? నెమ్మది దొరికిందంట. వారికి యుద్ధాలే లేవంట. దేవుని సన్నిధిలో ఉంచినంత కాలం. అడిగితే ఆయుష్ పెంచాడు అంతే. మరి మనం అడిగితే ఏం చేస్తాం? యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్ర నక్షత్రాలు ఆగిపోయినాయి అంట. ప్రార్థన చేస్తే వర్షములు ఆగిపోయినాయి. మరి మనం ప్రార్థన చేస్తే, మన ప్రార్థన దేనికోసం చేస్తున్నాం? మన ప్రార్థనలు ఎక్కడే ఉండిపోతున్నాయి. ఈ దావీదు మహారాజు పాపం చేసినప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళకుండా మరలా ఆయన ఎదలోనికే తిరిగి వచ్చిందంట. కారణం పాపపు ఆలోచనలతో, వ్యతిరేకమైన ఆలోచనలతో ఉంటే మన పరిస్థితులు ఇలాగే ఉంటాయి. కనుక దేవుని సన్నిధిలో ఉంటున్న మనం దేవునికి యోగ్యమైనగా, దేవుని బిడ్డలుగా ఉంటే ఆయన మాటలను అంగీకరించుదాం, ఆయన మాటలను లోబడదాం, ఆయన మాటలను గైకొందాం. వాటి చొప్పున నడుము కట్టుకొని పనిచేయటకు మనము ప్రణాళికలు రచించుకుందాం. అట్టి స్థిరమైన విశ్వాసం దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహించాలని కోరుకుంటే నా మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.